భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన 5వ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఎంట్రీకి వేదికైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ భుజం విరిగినప్పటికీ కూడా ఒంటి చేత్తో బ్యాటింగ్కు దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆట చివరి రోజు ఇంగ్లాండ్ గెలుపుకు 18 పరుగులు అవసరమైన దశలో క్రిస్ వోక్స్ 11వ నెంబర్ ఆటగాడిగా ఎంట్రీ ఇచ్చాడు. అతని ఎంట్రీ సినిమా ఎలివేషన్ను తలపించింది. వోక్స్ బ్యాటింగ్ చేయలేకపోయినా స్ట్రైక్ రొటేట్ చేసి ఇంగ్లాండ్ను గెలిపించేందుకు ప్రయత్నించాడు. అయితే దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ భారత్ చేతుల్లో 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయితే ఈ సిరీస్లో ఇదేమీ కొత్త కాదు. ఇక 4వ టెస్ట్లో టీమిండియా ఆటగాడైన రిషబ్ పంత్ కూడా పాదం ఫ్రాక్చర్ అయినప్పటికీ కూడా జట్టు ప్రయోజనాల కోసం బరిలోకి దిగి ఏకంగా 50 పరుగులు సాధించాడు. ఇక తను కూడా ఒంటి కాలుతోనే బ్యాటింగ్ చేశాడు. ఇక 1984లో విండీస్ ఆటగాడు మల్కమ్ మార్షర్ కూడా వోక్స్ తరహాలోనే ఒంటి చేత్తో బ్యాటింగ్కు దిగాడు. ఇంగ్లాండ్తో జరిగిన ఈ మ్యాచ్లో మార్షల్ ఒంటి చేత్తో బౌండరీ బాదిన సన్నివేశాన్ని క్రికెట్ వర్గాలు ఆలోచించుకున్నాయి. అయితే ఇక క్రిస్ వోక్స్ ఎప్పుడైతే ఒంటి చేత్తో బరిలోకి దిగాడో ఒక్కసారిగా ఇక మైదానం అంతా దద్దరిల్లిపోయింది. ఇక తను ఒంటి చేత్తో రావడంతో అక్కడున్న వాళ్ళందరూ ముఖ్యంగా బెన్ స్ట్రోక్స్ అయితే నేను చూస్తున్నది నిజమేనా అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడున్న కేఎల్ రాహుల్, ఆకాశ్‌దీప్ ఇద్దరు కూడా నీ స్పోర్టివ్ స్పిరిట్‌కి నా హ్యాట్స్ ఆఫ్ అంటూ తనని వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఆ తర్వాత గౌతమ్ గంభీర్ అయితే కమాన్ యూ కెన్ డూ ఇట్ అంటూ గట్టిగా అరుపులు కేకలు వేశాడు. అయితే ఇక క్రిస్ వోక్స్ ప్రత్యర్థి జట్టుకు సంబంధించిన వాడే అయినప్పటికీ కూడా తనకు సంబంధించి ఎంత ప్రోత్సాహం, ఎంత ఎంకరేజ్మెంట్ ఇవ్వాలో మనందరికీ తెలిసిందే. అయితే ఇలా ఒకళ్ళు కాదు, ప్రతి ఒక్కరు కూడా తన ఎంట్రీని చూసి ఆశ్చర్యపోయిన వాళ్ళు, ఆనందపడిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా జట్టు కోసం అటు రిషబ్ పంత్ కానీ, ఇటు క్రిస్ వోక్స్ కానీ సాధించిన తీరు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి.